హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే బొంత కోడితో చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రైలో వేసే మసాలా పొడి వలన చాలా అరోమేటిక్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ ఈ చికెన్ ఫ్రైకి ఫ్యాన్స్ అయిపోతారు. అన్నంలోకి కలుపుకొని తినడానికైనా ఏదైనా సైడ్ డిష్గా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి మ్యారినేట్ చేసుకోవాలి. నేను 1 కేజీ బొంతకోడి చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. దానిలోనికి 1/2 టీ స్పూన్ పసుపు, 1½ స్పూన్ సాల్ట్, 1½ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ఆ చికెన్కి బాగా పట్టించుకోవాలి. అలా పట్టించుకున్న చికెన్ని ఒక 15 to 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు మసాలా పొడి అలాగే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఇవి సరిపోతాయి. ఉప్పు కారం అంతా చికెన్కి బాగా పట్టించిన తర్వాత 15 to 20 మినిట్స్ మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పొడిని రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు, 10 నుంచి 15 వరకు మిరియాలు, అలాగే 4 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 1 ఇలాచి, 1 స్టార్ ఫ్లవర్, అలాగే 1 బిర్యానీ ఆకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ మసాలాలన్నీ వేయించుకోవాలి. ఈ మసాలా దినుసులు వేగిపోయిన తర్వాత ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దానిలోనికి 5-6 ఎండుమిర్చిని కూడా వేసుకుని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఎండుమిర్చి మిరియాలు అనేవి ఎవరి కారానికి తగ్గట్టుగా వారు తీసుకోవచ్చు. ఇవి బాగా వేగిపోయిన తర్వాత చివరగా 1 స్పూన్ గసగసాలు వేసుకుని ఒక్కసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గసగసాలు ఆ వేడికే వేగిపోతాయి. వాటన్నిటిని ఒక ప్లేట్లోనికి తీసుకుని చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నెని పెట్టుకుని నానబెట్టుకున్న చికెన్ని వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ చికెన్లోనికి నీళ్లు కానీ ఆయిల్ కానీ ఏమీ వేయకపోయినా సరే చికెన్లో వచ్చిన వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది. బొంతకోడి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో వేసుకుని 7 to 8 విజిల్స్ రానివ్వాలి. తర్వాత చల్లారిపోయిన మసాలా దినుసుల్ని మిక్సీ గిన్నెలో వేసుకుని పొడి చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ గిన్నెకి మూత తీసి చికెన్ని చెక్ చేసుకుంటే ముక్క బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇక్కడ చెక్ చేసుకున్నప్పుడు చికెన్ ఉడకనట్లయితే 1 టీ గ్లాస్ వాటర్ వేసుకుని మరొక 4 విజిల్స్ రాణించుకుని ఉడికించుకోవాలి. తర్వాత చికెన్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కళాయిని పెట్టుకుని దానిలోకి సరిపడా ఆయిల్ వేసుకుని 3 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 స్పూన్లు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఉడికించుకున్న చికెన్ని వాటర్తో సహా వేసుకోవాలి. చికెన్ అంతా వేసేసుకుని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఆ చికెన్లో ఉన్న నీరంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా నీరంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత దానిలోకి 2-3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, వేయించి పొడి చేసుకున్న మసాలా పొడి మొత్తం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మసాలా పొడంతా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 4-5 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. మరలా చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ 4-5 నిమిషాల వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న చికెన్లోనికి చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని బాగా కలుపుకొని మరొక 2-3 నిమిషాలు వేయించుకున్నామంటే చాలా అరోమేటిక్గా చాలా చాలా టేస్టీగా ఉండే బొంతకోడితో చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. మీరు తప్పకుండా ఈ చికెన్ ఫ్రైని ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.